సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను మన R15 అయితే తీయట్లేదు, ఎరాక్స్ అయితే తీస్తున్నా. సో మొత్తం మన 3 బండ్లు R15, ఎరాక్స్, యాక్టివా. ఇది మన గోప్రో బాక్స్. మన ఎరాక్స్కి అయితే ఇట్లా ఉంటుంది. $14,883. సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది మనకి. సో మనం మెయిన్ రోడ్ మీద అయితే కలుసుకుందాం ఇంకా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను జస్ట్ నార్మల్ సండే కదా అని చెప్పి నార్మల్గా అలా ఒక రైడ్ కింద వెళ్దామని అయితే వచ్చా బయటికి. జస్ట్ నాకు కూకట్పల్లిలో ఒక చిన్న వర్క్ ఉంది. సో కొంచెం కూకట్పల్లి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తా. సో ఆన్ ది వేలో వ్లాగ్ అయితే తీద్దామని డిసైడ్ అయితే అయ్యా. సో ఇంకొకటి ఏంటంటే, కామెంట్స్ అని చెప్పాను కదా మీకు, నేను లైవ్లోనే చూపిస్తా ఫోన్లో నుండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా కామెంట్స్ అనేటివి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కామెంట్స్ ఏంటి అని చెప్పి. కాబట్టి దీని లాస్ట్ వీడియో అయితే చూడండి. దీని లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది కామెంట్స్ అని నేను ఎందుకు అన్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను, మనకేమైతే కామెంట్స్ వచ్చినాయో లాస్ట్ 1 or 2 months నుంచి, ఆ కామెంట్స్ బట్టి నేను వీడియో చేస్తాను అని చెప్పి. నాకైతే కొన్ని కామెంట్స్ అయితే గుర్తున్నాయి, కాకపోతే డైరెక్ట్ మనం ఫోన్లో చూసుకొని అయితే చెప్తాను నేను. సో మనకి వైటీ స్టూడియో అయితే ఉంటుంది కదా. సో మనకి వైటీ స్టూడియో ఉంటుంది కదా. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత, సో ఇది బ్రో నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా వీకెండ్ లాంగ్ రైడ్స్ కోసం. తీసుకోవచ్చా? మైలేజ్ నాకు 35 వస్తే చాలు. ఎరాక్స్ని. సో పేరు కొల్లా శ్రీను బ్రో. కొల్లా శ్రీను బ్రో, నేను చెప్తున్నా కదా, వీకెండ్ రైడ్స్కి 35 కాదు కదా మీరు, అంటే మనం నడిపేదాన్ని బట్టే మనకి మైలేజ్ అనేది వస్తుంది. నన్ను అడిగితే వీకెండ్ రైడ్స్, ఓన్లీ వీకెండ్ రైడ్స్ కావాలనుకుంటే కనుక, అంటే వీకెండ్ రైడ్స్ కానీ, లేదంటే ఇద్దరు ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు బ్రో ఇది మ్యాక్సీ స్కూటర్స్ అనేవి. అంటే ఈ సెగ్మెంట్లో మనది ఇది, ఈ వెహికల్ అయితే ఎరాక్స్ అయితే మెయిన్గా ఫ్యామిలీకి అయితే సెట్ కాదు. అంటే ఒక అంటే 2 side కూర్చోగలుగుతారు లేడీస్ అన్నప్పుడు కొంచెం. కాకపోతే ఏంటంటే కొంచెం వెనకాల హైట్ ఉంటుంది అనమాట ఈ వెహికల్. వేరే వెహికల్స్తో పోలిస్తే ఇది కొంచెం హైట్ ఉంటుంది వెనకాల. కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోండి వెహికల్ అనేది, వాళ్ళు తీసుకుందాం అనుకుంటే. కాబట్టి నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు బ్రో. వీకెండ్ రైడ్స్ అంటున్నారు కాబట్టి తీసుకోవచ్చు. 35 అరౌండ్ అంటారు కాబట్టి, మైలేజ్ 35 వచ్చినా పర్లేదు అంటున్నారు కాబట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ సెగ్మెంట్లో, అంటే వీకెండ్ రైడ్స్ అంటే కొంచెం లాంగ్ రైడ్సే వెళ్దాం అనుకుంటాం. అరౌండ్ ఒక 400 పర్ డే, 1 dayలో ఒక 200 to 400 ఆ మధ్యలో వెళ్ళి రావాలనుకుంటే కనుక ది బెస్ట్ వెహికల్ అనమాట ఇది. ఎందుకంటే మనకి ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఇంజిన్ అనేది కొంచెం తొందరగా కూలింగ్ అయితే అయిపోతుంది. దీనివల్ల మనకి ఇంజిన్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో VVA టెక్నాలజీ కూడా ఉంటుంది. మనకి VVA అనేది అరౌండ్ 6500 RPM దగ్గర ఎంతో క్లిక్ ఆన్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకోవచ్చు, ఎట్లాంటి ఆలోచన పెట్టుకోకుండా తీసుకోవచ్చు ఈజీగా. బాగుంటుంది వెహికల్ అయితే. లాంగ్ డ్రైవ్ అంటే వీకెండ్ రైడ్స్ కాబట్టి అరౌండ్ 35 మైలేజ్ అయినా కూడా సూపర్ ఉంటుంది మనకి. మీకు అరౌండ్ 35 కూడా కాదు, మంచి ఆన్ అండ్ యావరేజ్ మనకి 40 వస్తుంది కరెక్ట్గా నడుపుకుంటే కనుక. ఈరోజు ఏముంది, అరౌండ్ 40 దాకా వస్తుంది మైలేజ్ అనేది. 35 కూడా కాదు, 40 అయితే మంచిగా వస్తుంది. ఎకనామీ అంటే మనకి యాక్టివా లాగా 30 to 40 ఆ స్పీడ్ అయితే కాదు. అరౌండ్ మనం
60 to 70, 60 ఆ స్పీడ్లో వెళ్ళినా కూడా సూపర్ మైలేజ్ వస్తుంది మనకి. మనం 65, 35, 40 ఆ స్పీడ్ ఎకనామీ అయితే కాదు దీన్ని. అరౌండ్ 60 to 70 ఆ స్పీడ్ వెళ్తే బాగుంటుంది వెహికల్ కూడా. మనకి ఈజీగా క్లిక్ అయిపోయి అంటే ఈజీగా టచ్ అవుతుంది 100 అయితే మాత్రం. లాంగ్ డ్రైవ్స్ మెయిన్గా మనకి ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళాలనుకుంటాం కాబట్టి ఒక అరౌండ్ 70 to 80 ఆ స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటే అరౌండ్ మీకు 35 to 40 మధ్యలో ఈజీగా వస్తుంది మైలేజ్ అనేది. ఇంకొక కామెంట్ వచ్చేసి నాకు వచ్చింది, బ్రో నేను బడ్జెట్ అనేది నా దగ్గర ఉంది, నేను ఎరాక్స్ తీసుకోవాలా లేదంటే ఎంటార్క్ తీసుకోవాలని. బ్రో రెండిటికి అసలు సంబంధం లేదు, ఎందుకంటే అంటే ఎందులో కూడా సంబంధం లేదు. మనకి ఎరాక్స్ అనేది వచ్చేసి మనకి యమహా బ్రాండ్కి అయితే సంబంధించింది. అలాగే ఎంటార్క్ వచ్చేసి టీవీఎస్ బ్రాండ్. ఒకటి జాపనీస్, ఇంకొకటి ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇది ఇంకా దీంట్లో తేడా ఏంటంటే మనకి లుక్స్ పరంగా కొంచెం మ్యాక్స్ స్కూటర్ లుక్స్ అనేవి ఇది మన ఎరాక్స్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఇంజన్ మొత్తం డిఫరెన్స్. ఇది 155cc లిక్విడ్ కూల్డ్ 4 valve 4 stroke ఇంజన్. అది 125cc 4 stroke 3 valve ఇంజన్ అనుకుంటుంది, 3 valve ఇంజన్. ఇంకొకటి ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజన్, అది మన రెగ్యులర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అది. దాని తర్వాత మనకి టైర్స్ కూడా చాలా తేడా ఉంటుంది. ఇది 14 inches రెండు కూడా. రిమ్ అనేది 14 inches. ఇది రేడియల్ టైర్స్ వస్తాయి దీనికి వెనకాల బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్ నార్మల్ 110 నాకు అంత ఐడియా లేదు దీని గురించి. కాకపోతే బ్యాక్ సైడ్ అయితే మాత్రం 140 సెక్షన్ టైర్ ఇది. అది 120 సెక్షన్ టైర్ అనుకుంటా ఎంటార్క్ అనేది. మనకి రోడ్ గ్రిప్ అనేది మనకి ఎరాక్స్లోనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మైలేజ్ పరంగా రెండు ఈక్వల్గానే వస్తుంది, ఎందుకంటే 3 valve ఇది 4 valve ఇంజన్. కాకపోతే ఇది కొంచెం తక్కువే వస్తుంది, ఒక 3-4 kilometers తక్కువ వస్తుంది పర్ లీటర్ దాంతో పోలిస్తే. కాకపోతే టాప్ స్పీడ్ మనకి దీంట్లోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా బూట్ స్పేస్ కూడా మనకి ఎరాక్స్లోనే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మ్యాక్సీ స్కూటర్ కాబట్టి ఇది ఒక్కటి మనకి పెట్రోల్ ట్యాంక్ ముందు ఉంటుంది. ఎంటార్క్కి నార్మల్ వెనకాల సైడ్ ఉంటుంది, డిక్కీ దగ్గరే ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ అనేది. ఇంకొకటి ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ కోసం అయితే మాత్రం ఇది ది బెస్ట్ వెహికల్ అన్నమాట. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం ది బెస్ట్ వెహికల్ అయితే మాత్రం ఇదే ఎరాక్స్. చూడండి ఈజీగా, ఎందుకంటే మనకి ఫ్రంట్ డిస్క్. ఇంకొకటి ఏంటంటే బ్రేకింగ్ పరంగా కూడా ఇది బెస్ట్ అనమాట ఎరాక్స్, ఎందుకంటే మనకి ఫ్రంట్ అది కూడా డిస్క్ వస్తుంది. కాకపోతే దీనికి మనకి అడిషనల్గా ఏబిఎస్ కూడా ఉంది, ఫ్రంట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది మనకి ఎరాక్స్లో. కొంచెం బ్రేకింగ్ కూడా కొంచెం ఒక 30 to 40% ఇది బెటర్గా ఉంటుంది మనకి. ఈ రెండు కామెంట్స్ అయితే నాకు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే బ్రో ఎరాక్స్కి జనరల్ సర్వీస్ ఎంత ఉంటుంది, పెయిడ్ సర్వీస్ ఎంత వస్తుంది? ఎందుకంటే నా దగ్గర ప్రతిదీ కూడా నా R15 కానీ ఎరాక్స్ కానీ ప్రతిదీ కూడా బిల్ అనేది నా దగ్గర ఉంటుంది. ఎన్ని సర్వీసింగ్ చేసినా అన్ని సర్వీసింగ్. కాకపోతే ఒక్క సర్వీసింగ్ అనేది మిస్ అయినట్టుంది R15ది. ఇంకొకటి వచ్చేసి నేను బయట గో బైక్లో ఇచ్చా. నిజం చెప్తున్నా, నాకు గో బైక్లో ఒకసారి సర్వీసింగ్ ఇచ్చా, నాకైతే అంత మంచి అనిపించలే సర్వీసింగ్ అనేది. కాకపోతే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు R15 మీదనే తీస్తాను నేను, ఎందుకంటే అది కూడా చాలా రోజులు అయిపోయింది దాని ఎగ్జాస్ట్ నోట్ కూడా విని. మనం కుదిరితే మే నెక్స్ట్ మంత్ మేలో ఒక చిన్న లాంగ్ రైడ్ అయితే వేస్తా దాని మీద కానీ దీని మీద కానీ లాంగ్ రైడ్ అయితే వేస్తా. అరౌండ్ ఒక 200 to 250 వెళ్ళొచ్చేటట్టుగా చూసుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కింద కామెంట్ సెక్షన్. మీ హెల్మెట్ ఏందని కూడా చాలామంది అడిగారు. సో నా హెల్మెట్ వచ్చేసి XR 299 బ్రో, నాది ఎపెక్స్. ఇది నాకు అరౌండ్ 6000 చేంజ్ ఎంత పడింది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం తక్కువ అయ్యే ఉంటుంది, ఎందుకంటే నేను అరౌండ్ తీసుకొని ఒక 7-8 months పైన అవుతుంది, ఆల్మోస్ట్ 7-8 months అయిపోతున్నట్టుంది. నేను వాడే గోప్రో కూడా హీరో 8 గోప్రో హీరో 8 వాడతాను నేను. బాగుంటుంది గోప్రో అనేది. నాకు ఎప్పుడు నేను చాలా వీడియోస్ చూస్తా స్ట్రక్ అయిపోతుంది అంటారు, కానీ నాకు ఒక అరౌండ్ 2-3 times అంతే స్ట్రక్ అయినట్టు అనిపించింది ఇది.
ఏం లేదు, జస్ట్ బ్యాటరీ తీసి మళ్ళీ వేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాకపోతే చెక్ చేసుకుంటూ ఉండాలి రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి మధ్య మధ్యలో మనం. నేను టాప్ స్పీడ్ అయితే ఈ వీడియోలో అయితే ఏం చెక్ చేయను, నెక్స్ట్ వీడియోలో టాప్ స్పీడ్ అయితే చెక్ చేస్తాను. సో టర్నింగ్ రేడియస్ కూడా బాగుంటుంది వెహికల్ది. టైం అయితే మాత్రం సూపర్ ఉంటుంది స్పీడోమీటర్ అయితే, ఎందుకంటే మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్లో ఉండి నేమ్స్ అనేటివి మనకి వైట్లో డిస్ప్లే అవుతాయి, అంటే నెంబర్స్ అనేటివి స్పీడ్ అంతా కూడా సూపర్ అనిపిస్తుంది అదైతే మాత్రం. నా జస్ట్ ఒక 2 days అవుతుంది అంతే సర్వీసింగ్ అయ్యి. ఫ్రైడే రోజు ఎప్పుడో సర్వీసింగ్, సారీ థర్స్డే రోజు సర్వీసింగ్ అయిపోయింది. అంటే ఏదైతే మీరు లాస్ట్ వీడియో చూసారు కదా April 3కి, ఆ రోజు సర్వీసింగ్ అయితే ఇచ్చా. ఇది నేను విజయ్ వెళ్ళి, కాకపోతే వీడియో అయితే తీయలేదు మేము ఆ రోజు. April 3కి సర్వీసింగ్ అయిపోయింది. ఆ రోజు మొత్తం నైట్ ఫుల్ వర్షం హైదరాబాద్ మొత్తం. ఆల్రెడీ మీరు తెలిసే ఉంటుంది April 3 నైట్. ఇంకా అందుకని సర్వీస్ సెంటర్ నుంచి కూడా తీసుకురాలి ఇంకా వెహికల్. తర్వాత రోజు 4th అంటే ఫ్రైడే రోజు వెళ్ళి విజయ్ తీసుకొచ్చిండి ఈవినింగ్ అట్లా వెళ్ళి. బిల్ ఎంత అయింది, ఏమేమి స్పేర్ పార్ట్స్ చేంజ్ అయ్యాయి మొత్తం అన్నీ కూడా నేను ఇదే వీడియోలో కంటిన్యూ అయితే చేస్తాను మీకు, లేదంటే నెక్స్ట్ వీడియోలో పెట్టమంటారా మీ ఇష్టం. ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మనకి కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా. సో అలాగే ఎరాక్స్ మైలేజ్ ఎంత వస్తుంది, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది ఎరాక్స్ మైలేజ్ అని. కుదిరితే దీని కింద వచ్చేటట్టు చూస్తాను నేను వీడియో. అదే యాక్టివా మైలేజ్ ఉంది మన దాంట్లో. అన్ని వెహికల్ అంటే మన దగ్గర ఉన్న నేను చేయగలిగిన వీడియోస్ అన్నీ కూడా మైలేజ్ టెస్ట్లు అయితే చేసా. నేను వాడేది GoPro Hero 8. అలాగే దీనికి మనం తీసుకున్న స్ట్రాప్ నేను జుగాడ్ ఏం చేయలేదు, డైరెక్ట్ స్ట్రాపే పెట్టేసుకున్నా. నార్మల్ వేరే వాళ్ళ ఎంసీల్తో అతికిస్తారు కదా, ఎంసీల్తో చేసుకుంటే మనకి ఏంటంటే హెల్మెట్ అందం పోతుంది. మనకి ఇది కూడా బెస్ట్ ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎంసీల్ ఎప్పుడు వాడలేదు, ఇదే వాడే ఎప్పుడైనా కూడా. చూడాలి ఇంకా కొంచెం టైం తీసుకొని ఇంకొక GoPro చూస్తున్నా తీసుకుందామని. ఎందుకంటే GoPro కానీ Insta360 అని కూడా చెప్పాను మన వీడియోలో, మన ఛానల్లో అయితే చెప్పాను నేను. సో అది కూడా ట్రై చేస్తున్నా. కొంచెం అమౌంట్ అనేది సెట్ అయిందంటే Insta360 కూడా తీసుకొని, ఎందుకంటే మనకి Insta360 అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట మనం రియాక్షన్స్ అన్నీ కూడా. ఎందుకంటే నేను విజయ్ ఎప్పుడన్నా ఇద్దరం ఒకటేసారి బయటకు వచ్చినప్పుడు ఎరాక్స్ R15 చాలా మంచి మంచి రియాక్షన్స్ వస్తాయి. కాకపోతే GoPro తోటి అన్నీ రికార్డ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ మాత్రమే కనబడుతుంది. అదే Insta360 అయితే ఇక్కడ ఒకలా పెట్టినామంట మనం మొత్తం అంతా అరౌండ్ 360 degrees కూడా అది కవర్ చేస్తుంది. కాబట్టి కొంచెం అది కూడా చూస్తున్నా, ఇలా సెట్ అయితే కనుక తీసుకుంటా. అది కూడా ఇక్కడితో నేనైతే వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయితే వచ్చి ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 12-13 minutes అయిపోయి ఉంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అంటే మనది ఎరాక్స్కి సర్వీస్ ఎంత అవుతుందని చెప్పి నేను చూపిస్తాను మీకు. అందులో ఫస్ట్ సర్వీస్ ఎంత అవుతుంది అంటే ఫ్రీ జనరల్ సర్వీస్ ఫస్ట్ది, ఫ్రీ సర్వీస్కి అయితే ఎంత అవుతుంది, పెయిడ్ సర్వీస్ అయితే ఎంత అవుతుందని చెప్పి. అలాగే ఒకవేళ కుదిరితే కనుక R15 సర్వీసింగ్ అయింది మొన్ననే, అది గో బైక్లో చేయించాను కదా. నా దగ్గర బిల్ ఉండాలి, బిల్ ఉంటే కనుక నేను పెడతా, లేదంటే నేను ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేసిన కాబట్టి దానికి ఏమేమి స్పేర్ పార్ట్స్ అయితే చేంజ్ అని కూడా తెలుసు నాకు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, లేదంటే కనుక ఎరాక్స్ ఒక్కటే నేను బిల్ అయితే చూపిస్తాను మీకు, ఏమేమి స్పేర్ పార్ట్స్ చేంజ్ అని, ఎంత అవుతుంది పెయిడ్ సర్వీస్లో అని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.